సెకండ్ పోస్టింగ్ ఎక్కడ? దాని తర్వాత ఐ వాజ్ ఏడీసీ టు గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఫర్ సమ్ టైమ్. అంటే నరసింహ గారికి మీరు అప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ గవర్నర్ ఉన్నారు. అప్పుడు ఐ వాజ్ ఏడీసీ టు ద గవర్నర్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ నేను ఎస్పీ ఆఫ్ బీజాపూర్ అనే డిస్ట్రిక్ట్, సౌత్ బాగా ఎఫెక్టెడ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢే కాదు, ఇండియా మొత్తంలో. ఇట్ వాజ్ అట్ దట్ పాయింట్ వన్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. సో ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఏమంటే చాలా అంటే లైఫ్ టైంలో ఒకేసారి వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఇది. అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఫార్చునేట్ టు గో త్రూ దీస్ ఎక్స్పీరియన్సెస్. అంటే టఫ్ ఉంటాయి కానీ దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. ఓకే సార్, ఛత్తీస్గఢ్లో మీరు బీజాపూర్ అంటున్నారు, తర్వాత నారాయణపూర్ చేశారు. ఈ రెండు ఏరియాలో ఎన్ని ఎన్కౌంటర్లు చేసి ఉంటారు మీరు? అంటే కౌంట్ అని ఉండదు, ఎన్ని ఎగ్జాక్ట్ అయినాయి ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా అయినాయి. దాంట్లో మనకి ఆ ఎక్స్చేంజ్లో చాలా వీ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్ ఆల్సో. లాట్ ఆఫ్ క్యాడర్స్ వర్ కిల్డ్ దాంట్లో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో. అండ్ చాలా అరెస్ట్ కూడా అయ్యారు, చాలా సరెండర్ కూడా అయ్యారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ నంబర్స్ గుర్తులేదు. బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు సార్, కరెక్ట్ వర్డా? ఎన్కౌంటర్ కరెక్ట్ వర్డ్? అంటే మా టర్మినాలజీ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బికాస్ దెర్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ ఎప్పుడు మేము వీ నెవర్ want to terminate a life. It is always that we always to the best possible effort see that anybody ever on the wrong side, they should come on to the right side. It is not because మీరు violator of law, so you should come on to the right side and face whatever legal consequences దానికి ఉంటుంది. బట్ కొందరు అలాగా they don't accept that and they want to attack the police, they want to cause casualties. అప్పుడు మాకేం ఆప్షన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీరున్న టైంలో బాగా పోలీస్ స్టేషన్ మీద అటాక్లు కూడా జరిగాయి, బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, ల్యాండ్ మైన్స్ పిలిచారు. ఆ సిచ్యువేషన్లో మీరేమైనా ఒక దగ్గర ఏమైనా? న్యాచురలీ వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్ మీ మీద కూడా అటాక్స్ అయి ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి నేరోగా మిస్ అయినా కూడా పరిస్థితులు ఉన్నాయి. సో జరిగినాయి. అది దట్ వాజ్ అ వెరీ హాట్ బెడ్. అప్పుడు ఏదో ఒకటి ఏమన్నా మాకు చెప్పగలరు? అప్పుడు 2008లో 2009లో ఐ థింక్ 2009లో నాకు బీజాపూర్ ఎస్పీ ఉండగా ఒక జస్ట్ బై ఫ్యూ మినిట్స్ ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ మిస్ అయింది నా వెహికల్. కానీ దాంట్లో అన్ఫార్చునేట్లీ కొంచెం వెనకాతలో ఒక సిఆర్పిఎఫ్ వెహికల్ గాట్ హిట్ బై దట్ సేమ్ ల్యాండ్ మైన్. దాంట్లో కొన్ని క్యాజువాలిటీస్ అయినాయి. సో తర్వాత మా ఇన్పుట్స్ చెప్పే ప్రకారం ఇట్ వాజ్ ప్రాబ్లీ మెంట్ ఫర్ ది ఎస్పీ అప్పుడు. బట్ అది అప్పుడు మిస్ అయింది బికాజ్ ఆ వెహికల్ చేంజ్ చేయడం, అది కొన్ని మేము టాక్టిక్స్, ఫీల్డ్ టాక్టిక్స్ కొన్ని నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవడం, వెహికల్ కొన్ని ఫీల్డ్ టాక్టిక్స్ ఉంటాయి. వీ కెనాట్ స్పెసిఫై ద సమ్ ఫీల్డ్ టాక్టిక్స్ విచ్ వీ యూజ్ ఆన్ ద గ్రౌండ్. సో అది సేవ్ అయిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ దట్ సంబడి వాజ్ అ క్యాజువాలిటీ. ఇట్ వాజ్ జస్ట్ బై అ ఫ్యూ మినిట్స్ యాక్చువల్లీ మిస్ అయింది. అది యాక్చువల్లీ అది సిఆర్పిఎఫ్ది. దట్ వాజ్ ఐడెంటిఫైబుల్ వెహికల్, అంటే దూరం నుంచి కూడా ఐడెంటిఫై చేయాలి. సో అది అంటే మీరు స్పాట్లో ఉన్నారు అప్పుడు? కొంచెం ముందుకున్నాను నేను జస్ట్ కొంచెం ఒక మేబీ 2 kilometers ఆర్ 3 kilometers ముందు. అది జస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బయట జరిగింది. నేను ఎంటర్ అయిపోయాను, అప్పుడు మాకు తెలిసింది. జస్ట్ మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళాము. ఓకే, ఇది కానీ అప్పటికి వాళ్ళు ఎవరు ఉండారు? ఫైర్ ఏం జరిగింది? నో ఫైర్ ఏం, అది బ్లాస్ట్ అయిపోయింది అండ్ క్యాజువాలిటీస్ జరిగిపోయినాయి అప్పుడు. అచ్చా.